యూట్యూబ్ బడీస్, వెల్కమ్ టు వన్ మోర్ వ్లాగ్ అనమాట. ఇది వచ్చేసి సండే రోజు వ్లాగ్. కాకపోతే పొద్దుటే ఇల్లు కూడా మాప్ పెట్టుకోవడం కంప్లీట్ అయిపోయింది అనేది చూపిస్తాను, చూద్దురులేండి. అప్పటిలోపు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అలానే మీ ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో అయితే షేర్ చేసుకోండి. ఇంకా టైం వచ్చేసి 6 అయితే అవుతుంది. కింద వాకిలు ఊడ్చేసి వచ్చినా రాగానే ఇల్లు కూడా ఊడ్చేసుకొని మాప్ అయితే పెట్టేసుకున్నా. ఇంకా బయట అయితే క్లీనింగ్ చేసుకోవాలి. కానీ అంతకన్నా ముందు బుడ్డోడిని మా ఆయన్ని నిద్ర లేపాలి. అసలు నైట్ ఒకటే వేడి, విపరీతమైన వేడి. ఇంట్లో వండుకుందామంటే యాస్టకు వచ్చింది. ఎటు తిరిగినా నిద్ర పడతలేదు. ఇట్లయితే లాభం లేదు, బయట పడుకుందామా అని అన్నాడు మా ఆయన. 10 నిమిషాలు ఆలోచించినాము. పక్కన అన్నయ్య లేడు, ఊరెళ్ళిండు. ఇంకేస్ వచ్చిండే అనుకోండి మార్నింగ్ తనకి ఇబ్బంది అయిపోతుంది, మన వల్ల ఒకరికి ఇబ్బంది ఎందుకు అని చెప్పేసి తర్వాత నేనే అన్నాను, పర్వాలేదులే అన్నయ్య కాల్ చేస్తాడు, లేదు అంటే మిన్ను బేట పక్కకు కొద్దిగా స్పేస్ ఇచ్చేద్దాం, వెళ్ళిపోతాడులే అలాగా అని చెప్పి ఇంకా బయట అయితే పడుకున్నాము. బట్ అన్న అయితే రాలేదు. 3 గంటల దాకా మంచిగా నిద్ర పట్టింది. పర్వాలేదు, ఇంట్లో ఉన్నంత వేడి బయట ఉండదు కదా, సో హాయిగా నిద్ర పట్టింది. 3ంటికి ఏమంటారు, 2 వ్యక్తులు అయితే గల్లీలోకి వచ్చారనుకుంటాం. విపరీతమైన కుక్కలు మొరుగుతున్నాయి. ఆ వచ్చిన 2 కూడా కుక్కలే, వేరే గల్లీ కుక్కలు ఈ గల్లీకి వచ్చాయి అనుకుంటా. సో మొరుగుతున్నాయి. నిద్ర డిస్టర్బెన్స్ అయ్యింది. కాకపోతే ఇంకా తర్వాత వాటిని ఎవరో ఎలగొట్టిరు అనుకుంటే వెళ్ళిపోయినాయి. ఇంకప్పుడు మళ్ళీ మంచి పడుకున్నాము. ఇంకా 5ంటికి అయితే మెలకు వచ్చింది. ఇంకా తొందరగా వెళ్ళి వాకిలు అయితే ఊడ్చేసి పైకి అయితే వచ్చేసిన. లోపల రూమ్లు మాప్ పెట్టేసుకున్న తర్వాతకి వాళ్ళిద్దరిని లోపలైతే పడుకోమని చెప్పి మళ్ళీ ఇంకా బయట పైనుంచి కింది వరకు మొత్తం మాప్ పెట్టుకుంటూ వెళ్ళిపోయినా. ఈ పనులన్నీ అయ్యేలోపు 7 o'clock అయితే అయ్యింది. 7 to 7:30 మంచి కొద్దిసేపు ఫోన్ చూసుకుంటూ రిలాక్స్ అయిపోయాను అనమాట. నాకు ఎందుకో తెలీదు, ఈ మధ్య కొంచెం ఎక్కువగా పని చేసేస్తే నొప్పి వచ్చేస్తుంది. అందుకని చెప్పేసి కొద్దిసేపు గ్యాప్ తీసుకున్నా. తర్వాతకి మా హస్బెండ్ని లేపి కర్రీ తీసుకొస్తావా వండుతా అని చెప్పి తననైతే బయటికి పంపించిన. తనైతే మటన్ తీసుకొని వచ్చిర్రు. తను వచ్చేలోపు నాకు రైస్ కూడా కుక్ అయిపోయింది. అండ్ కావాల్సిన వెజిటబుల్స్ కూడా అన్ని కట్ చేసి పక్కన పెట్టుకున్నా. ఆయిల్ తీస్తే గుర్తొస్తుంది, అయితే మేము రిలయన్స్లో జాబ్ చేసినప్పుడు అన్నయ్య ఉంటారు అందులో ఒక అతను. సో తను ఆయిల్కి ప్రమోటర్ అనమాట. అయితే ఆయిల్ ఎక్కడో వేరే స్టోర్లో ఆఫర్ ఉంది, 15 లీటర్స్ టిన్ 1500 ఏదో అని రేట్ చెప్పాడంట. సరే ఎలాగో ఆయిల్ రేట్ ఎక్కువైపోయింది కదా, తెప్పించుకుందాము 2, ఇంట్లో కోటి అవుతుంది, ఊరు కోటి తీసుకెళ్ళొచ్చు అని చెప్పేసి 2 టిన్స్కి అయితే 3000 చేంజ్ ఏమో అయితే కొట్టిండంట. తీసుకొని కూడా దగ్గర 15 days 10 days అయిపోతుంది, 10+ days అవుతుంది. ఇప్పటి వరకు ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయట్లేడు. ఆ మధ్యలో ఒక 2 daysకి లిఫ్ట్ చేసిండు. వాళ్ళ కోడలు సంథింగ్ ఏదో కాయిన్ మింగింది. ఈ ఇష్యూ నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చెప్పిన, బట్ ఈ అన్నయ్య అని చెప్పలేదు. కాయిన్ మింగింది, చనిపోయింది అని చెప్పాను కదా, ఆ ఇష్యూ మీద ఊరెళ్ళాము అని చెప్పిండు. సరేలే, ఒకరు బాధలో ఉన్నప్పుడు ఊరికే అడిగి విసిగించొద్దు, ఇప్పుడు ఏమి ఊరెళ్ళట్లేం కదా అని లైట్ తీసుకున్నాము. మళ్ళీ తర్వాతకి కాల్ చేస్తుంటే లిఫ్ట్ చేయట్లేడు. తర్వాత ఒక రోజు లిఫ్ట్ చేసి ఏమో ఈరోజు వస్తున్న ఊరు నుంచి అన్నాడు. ఓకే, నెక్స్ట్ డే చేస్తే లిఫ్ట్ చేయలేదు. మళ్ళీ మెసేజ్ చేస్తుంటేనేమో రేపు ఇస్తా అన్నాడంట. నిన్న చేస్తే లిఫ్ట్ చేయలే, ఈరోజు చేస్తే లిఫ్ట్ చేయలేడు. సండే మార్నింగ్ కూడా చేసిండు, లిఫ్ట్ చేయట్లేదు. సో ఇలా ఉంటారు. నేను అప్పుడే అన్నా, ఆ అన్నయ్య పేరు చెప్పగానే అనుకున్నా నేను, అతను కావాల్సి ఇచ్చే చేస్తాడు, అట్లా చేస్తాడు, ఇట్లా చేస్తాడని. నేను ఏ నోరుతో అన్నానో కానీ అదే జరిగింది. మా హస్బెండ్కి అదే చెప్పిన, ఆయిల్ అవసరం లేదు, ఏం అవసరం లేదు, డబ్బులు కొట్టేసేయమని చెప్పు, ఆయిల్ ఏమొద్దు, బయటే తెచ్చుకుందాం మనం అని చెప్పిన అనమాట. అట్లా కూడా మెసేజ్ పెట్టిండు, అయినా కూడా రిప్లై లేదు. నైట్ అయితే లిటరల్లీ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుంటూ. అలాంటివి కొన్ని ఫేస్ చేసినప్పుడే తెలుస్తుంది అనమాట లైఫ్లో ఎలాంటి వాళ్ళని నమ్మాలి, ఎలాంటి సిచ్యువేషన్లో ఎలాంటి డెసిషన్స్ తీసుకోవాలి అని చెప్పేసి. అందుకే అంటారేమో ఏదైనా సరే తక్కువకి వస్తుందంటే ఎగేసుకొని పోవద్దని చెప్పి. నాకు ఇప్పుడే అర్థమయ్యింది. మనకేం తెలుసు చెప్పండి, ఇట్లా చేస్తారని చెప్పి. నాకు తెలీదు, ఆ అన్నయ్య పేరు చెప్పలే. అన్నయ్య పేరు చెప్పుంటే నేను అప్పుడే చెప్తునేమో, ఎందుకు ఇతన్ని నమ్మొద్దు అని చెప్పేసి. చూద్దాం, ఈరోజు ఇస్తా అన్నాడు. నేను ఒకటే మాట చెప్పిన, ఇన్ కేస్ ఫోన్ లిఫ్ట్ చేయకపోతే డైరెక్ట్ నా ఫోన్తో కాల్ చేయి ఒకసారి, లేదు అంటే నంబర్ నేను తీసుకొని వస్తా, తిడతా బాగా అని చెప్పిన. ఎన్ని రోజులు అని చెప్తాం చెప్పండి, 3000 తక్కువ అమౌంట్ ఏం కాదు కదా. ఏదన్నా ఉంటే చెప్పేయాలి, ఆయిల్ లేకపోతే లేదు అని, లేదు అంటే తర్వాత ఇస్తాను, లేదు డబ్బులు కొట్టేస్తా, డబ్బులు వాడుకున్నా, ఏదో ఒకటి చెప్తే తిడతామేమో, అంతకు మించి ఏం చెయ్యలేం కదా. రేపు మాపు అంటుంటే మాకు టైం వేస్ట్ అయిపోతుంది. ఇప్పుడు ఫ్రైడే ఊరు వెళ్దాం అనుకుంటున్నాం, ఊరు వెళ్తే ఒక టిన్ తీసుకెళ్దాం అనుకున్నాం. ఇప్పుడు వెళ్ళడానికి ఆగాల్సి వస్తుంది, తెస్తాడేమో అని. తీరా మేము ఆగిన తర్వాతకి తేకపోతే మాకు అట్లా లీవ్ వేస్ట్, ఇట్లా టైం వేస్ట్. సో ఇట్లా ఉంటారు జనాలు. అందుకే ఎవరిని పాపం అని అస్సలు అనొద్దు అనిపిస్తుంది నాకైతే. నిజంగా చెప్తున్నా, ఇలాంటివి నా లైఫ్లో ఒక 2-3 సిచ్యువేషన్స్ నేను ఫేస్ చేసిన. సో అప్పటి నుంచే నాకు ఒక ఐడియా వచ్చింది, ఎవరిని నమ్మొద్దు అని చెప్పేసి. మీరు నమ్ముతారో లేదో, మా డోరు ఈవినింగ్ కానీ 4 o'clock కానీ 5 o'clock కానీ
మేము లోపల ఉన్నప్పుడు ఎవరైనా డోర్ నాక్ చేస్తే ఎవరు అని ఫస్ట్ ఇంట్లో నుంచే అడుగుతా, ఆ తర్వాతే డోర్ తీస్తా. ఎందుకంటే నేను చిన్నగా ఉన్నప్పుడు ఒక ఇన్సిడెంట్ జరిగింది. సో అది మైండ్లో పెట్టేసుకొని నేను ఎవరు వచ్చినా డోర్ తీయను మ్యాక్సిమం. మా మమ్మీయే కానీ తమ్ముళ్ళే కానీ ఎవరు వచ్చినా ఫస్ట్ ఎవరు మేము అంటే తప్పించి నేను డోర్ తీయను అనమాట. ఇంకోటి మనీ విషయంలో అయితే ఎవరిని నమ్మొద్దని నేను బ్లైండ్గా ఫిక్స్ అయిపోయినా. ఎందుకంటే తీసుకున్నప్పుడు ఉన్న రెస్పెక్ట్ ఇచ్చేటప్పుడు ఉండదు. ఇన్ కేస్ మనం ఏమైంది అని అడిగినా ఆ రెస్పెక్ట్ రాదు. సో ఎందుకు మంచిగా ఉన్న దగ్గర గొడవలు పెట్టుకోవడం అని నాకు అనిపిస్తుంది. అందుకని చెప్పి మ్యాక్సిమం మనీ జోలికే పోవద్దు. వీలైనంత వరకు మనం ఒకరిని అడగొద్దు, ఒక్కరు మనల్ని అడిగేలా చేయొద్దు, అంతే అనుకుంటా నేను. మ్యాక్సిమం అలా ఉండడమే బెటర్ ఏమో ఈ జనరేషన్లో అనిపిస్తుంది. అండ్ మెయిన్ థింగ్ అండి, పైసలు ఉంటేనే వాల్యూ ఉంటుంది ఖచ్చితంగా. వాళ్ళు ఎంత ఇదని ఉండని అండ్ వాడి దగ్గర 10 రూపాయలు ఉన్నాయంటే 10 మంది వాడితో ఉంటారు. సో ఆ డేస్ ఇవి. సో ఎవరైనా సరే మనీని చూసే రెస్పెక్ట్ ఇస్తున్నారు. సో ఇదన్నమాట జరిగింది. అందుకే నేను నిన్నటి వీడియోలో చెప్పాను కదా, దీని గురించి నెక్స్ట్ వీడియోలో చెప్తా. అంటే చిన్నగా చెప్పేస్తే అది తప్పు అయిపోతుంది. సో అందుకే క్లారిటీగా అయితే చెప్పిన. అండ్ ఇక్కడ మటన్ కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నా. లాస్ట్ వీక్ అయితే చికెన్ తీసుకొచ్చామనుకుంటా. ఇంకా సరే ప్రతి వీక్ నాకు తినాలనిపిస్తుంది ఎందుకు అని చెప్పి ఇంక ఈ వీక్ మా హస్బెండ్కి నీ ఇష్టం ఏదైనా తీసుకురా అని చెప్పిన. ఇక తనైతే మటన్ తీసుకొచ్చిండు. ఇంకా నేనైతే ఇక్కడ ప్రాసెస్ అయితే మొదలు పెట్టేసిన. అయితే ఈరోజు కళ్ళు ఇట్లా కుచ్చుకోబోతున్నాయి, అంటే నిద్ర వస్తుంది. కాకపోతే ఇప్పుడు టైం వచ్చేసి 3:41 అవుతుంది. ఇంక ఈ వీడియో ఇంకో 3 minutes వాయిస్ ఓవర్ ఉంది. ఇవి ఏమంటారు, వాయిస్ ఓవర్ ఇచ్చి డౌన్లోడ్ చేసుకొని నేను అప్లోడ్ పెట్టేలోపు నాకు ఖచ్చితంగా 4:30 అయిపోతుంది. ఆ టైంకి పడుకున్నా అనుకోండి, మా అంటే 5 వరకు పడుకుంటా. 5:30 మళ్ళీ మార్కెట్కి వెళ్ళాలి, ఇంట్లో ఈవినింగ్ పనులు మొదలు పెట్టాలి, కుదరదు. అందుకని చెప్పి ఇంక ఈరోజు పడుకోను. నైటే తొందరగా పడుకోవడం, ఏదో ఒకటి చేద్దాం. ఇంకా రేపటి నుంచి అయితే వాకిలంత అయిపోయింది. మరి ఏ టైంకి లేస్తానో నాకే తెలీదు. నేను అనుకుంటా ప్రతిసారి మరీ 5కి లేవకపోయినా కనీసం 7కి లేవడం అని అలవాటు చేసుకుంటే బెస్ట్ ఏమో, పనులు తొందరగా అయిపోతాయి అని చెప్పి. కాకపోతే చెప్తున్నా కదా అనుకుంటా, కానీ తెల్లారేమనిపిస్తుంది అంటే అలారం వచ్చినప్పుడు వాకిలంతు లేదు, ఉంటే కదా 8కి లేచినా కంప్లీట్ చేస్తా, హస్బెండ్ వెళ్ళాక పనులు చేసుకోవచ్చు అని చెప్పి పడుకుంటా. ఆ పడుకునే అర్ధగంట కాస్త గంటన్నర అయిపోతుంది, లేట్ అయిపోతుంది. ఇంకోటి ఏంటి అంటే ఇలా మార్నింగ్స్ లేస్తే ఖచ్చితంగా నేను వీడియో రికార్డ్ చేస్తున్నా. లేట్ లేస్తే ఒక్కోసారి ఇంట్రెస్ట్ ఉండదు, పనులు లేట్ అయిపోతాయి అని చెప్పి. బట్ మార్నింగ్ లేస్తే ఏంటంటే ఖచ్చితంగా ఆ రోజు వీడియో రికార్డ్ అయితే అవుతుంది. సో అందుకని చెప్పి వీడియోస్ కోసం అన్న కొంచెం నా డే రొటీన్ని చేంజ్ చేసుకుంటే బెటర్ ఏమో అని చెప్పి నాకు అనిపిస్తుంది. బట్ ట్రై చేద్దాం. ఇంకా అప్పట్లో అయితే మటన్ మసాలా మొత్తం స్టాక్ తెచ్చి పెట్టుకునేది, ఇంకా అయిపోయింది, నాకేమో గుర్తుండట్లేదు. ఇంకా అట్లా అని చెప్పి ప్యాకెట్ తెప్పించిన. మా హస్బెండ్ ఏమో ఆచి తీసుకొచ్చిండు, ఎవరెస్ట్ లేదంట. నాకు ఎందుకేమో అండి, చికెన్ మసాలా అయినా మటన్ మసాలా అయినా ఏ మసాలాలైనా ఎవరెస్ట్వి నచ్చినంతగా ఏ కంపెనీవి నచ్చవు అసలు. ఇక ఉన్నదే వేసిన, కలర్ కొంచెం డిఫరెంట్గా వచ్చింది, కాకపోతే టేస్ట్ పర్వాలేదు ప్రతిసారి కానీ. ఈసారి నాకు కొంచెం మంచిగా అనిపించింది, కారం కానీ సాల్ట్ కానీ కొంచెం కరెక్ట్గా అడ్జస్ట్ అయినట్టు అనిపించింది. ఇంక ఇప్పుడు ఇవి విజిల్స్ రావాలి. మెయిన్ టాస్క్ ఇక్కడే, ఇది ఉడికిందా ఉడకలేదా నాకు తెలిసి సావది. మళ్ళీ మా ఆయనని పిలవాలి, ఖచ్చితంగా గొడవ అవుతుంది. వండేది నువ్వా నేనా అని ఒక మాట అంటాడు, నాకేమో కోపం వస్తుంది. నేను తింటానా ఏమన్నా, తిని చూస్తే కదా నాకు తెలిసేది అని చెప్పి నేను ఒక్కోసారి ఇద్దరి మధ్యలో అది చక్కగా ఉడకని కూడా ఉడకదు, ఇంక అట్లనే కానిచ్చేస్తాడనమాట. ఇంక ఇక్కడైతే నాకు మిన్ను బెట్టకి మ్యాగీ చేస్తున్నా. మా హస్బెండ్ అయితే లంచ్ చేసేసి వెళ్ళిపోతారు, అదే అన్నం తినేసి వెళ్ళిపోతారు. ఇంకా తను వెళ్ళిపోయిన తర్వాతకి బట్టలు కూడా ఉతికైతే ఆరేసిన. ఈరోజు స్నానం వంటంతా అయినాక చేసిన అనమాట. అన్నీ కలిపి బట్టలు ఉతికి ఆరేసిన. ఇది ఇవాళ వీడియో. మరొక వీడియోతో మళ్ళీ రేపు ముందుకు వస్తాను. ఉంటానండి.